యేసువా నిన్ను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తపస్కాల 2వ వారంలోని బుధవారము. ఈరోజు మన ధ్యానాంశము, నా పాన పాత్రము నుండి పానము చెయ్యగలరా అంటూ ప్రభు మనలను పిలుస్తూ ఉన్నారు. ధ్యానించుదాం. అవును ప్రభు అంటూ స్పందించుదాం. జీవితాలు ధన్యం చేసుకుందాం. నా పాన పాత్రము నుండి పానము చెయ్యగలరా అను ఈ ధ్యానాంశమును 3 అంశముల ద్వారా ధ్యానించుకుందాం. మొదటిది, ప్రభువే కొందరిని తన పాన పాత్రము నుండి పానము చేయుట కొరకు సిద్ధపరుస్తారు. ఇర్మియా ప్రవక్తను సిద్ధపరిచినట్లుగా, క్రీస్తు తన శిష్యులను సిద్ధపరిచినట్లుగా, ఆయన పాత్ర నుండి, ఆయన రక్షణ చరిత్రలో పోషించే పాత్ర నుండి పానము చేయుట కొరకు కొందరిని సిద్ధపరుచుకుంటారు. ఆయనతో పాటు ఆయన పాత్ర నుండి పానము చేయుట, ఆయనలో భాగం పొందుట, ఆయనతో ఏకమవుట. రెండవది, ఆయన పాత్రము అరుదైన పాత్రము. పంచభక్ష పరమాణములతో కాక, పసందైన విందు వినోదాలతో కాక, ఆయన శ్రమలతో రక్తంతో నిండిన పాత్రము. పానము చేయు వారిని పావనపరచి సేవకులను చేయు పాత్రము. మూడవది, పానము చేయుట ప్రభు చిత్తానికి తలవంచుట కొరకే. ప్రభు పాత్ర నుండి పానము మనలో మార్పును తెస్తుంది. మంచి హృదిని, సఖ్యతను కలిగిస్తుంది. ఆయన చిత్తం తెలుసుకోవడానికి మనసును కలిగిస్తుంది. ఆయన చిత్తానికి అనుగుణంగా మనలను మనం రూపొందించుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. త్రిత్వవంతుడైన సర్వేశ్వరునికి సంపూర్ణ విధేయత చూపించేలా నిత్యం మనలను ప్రేరేపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.